సో ఈ మెహందీ ఎందుకు ఇలా షాబీగా ఉందని మీరు అనుకోవచ్చు. మా ఇంటి పైన చందమామ. బట్ ఐ మిస్ మామ్ డాడ్. ఎలాగైనా అఫ్ కోర్స్ ఫ్యామిలీతో చేసుకునే ఆ ఫీల్ వేరేగా ఉంటుంది. మంట వస్తుందమ్మా కళ్ళలో, పొగలు పొగలు. ప్రసాద్ కనిపించట్లేదు ఏంటి? ప్రసాద్ ఏమైపోయాడు? సూర్యుడు చెప్పు, హాయ్ చెప్పు. అయ్యో అందరు నిన్ను అడుగుతున్నారు, హాయ్ చెప్పు. ఇది అనగానే ఒక 50 రూపీస్ ఇచ్చేవాళ్ళు. ప్లీజ్ తెలుగు నాకు బావచ్చు, నాకు నిజంగా తెలుగు చాలా బావచ్చు గైస్. ఇప్పుడు ఇందులో మిల్క్ మేడ్. మా మమ్మీ డాడీ అందరికన్నా నేనే చాలా బాగున్నా. బాగా రెడీ అయ్యి వెళ్ళి నమాజ్ చదివేసి వచ్చి షూర్ కుర్మా చేశాను. బ్యూటిఫుల్ ఫ్యామిలీ, క్యూట్ ఫ్యామిలీ. मेहंदी मेहंदी लगा के रखना, मेहंदी लगा के रखना, डोली सजा के रखना. ఈ ఇయర్ ఒక్క రాంగ్ అయితే జరిగిపోయింది. సో మీరందరూ అనుకోవచ్చు ఏంటి మొత్తం ఈమెనే ఉంది వ్లాగ్ లో అని చెప్పేసి. అలా అనుకోవడం సహజమే. పాప మా వదిన ఒక్కరే అయిపోయారు అక్కడ. జాతి రత్నాలు వండర్ అన్నమాట. చూసారా కట్లు పోయి మీకు కూడా ఎంత బాగుంది చూడండి. మళ్ళీ ఈద్ ముబారక్ అంటే అది ఫస్ట్ అవుట్ఫిట్, ఇది సెకండ్ అవుట్ఫిట్. ఈ రంజాన్ కూడా గుర్తుండిపోయి ఒక గిఫ్ట్ ని మేము మా కాలనీలో హెల్ప్ చేసే వాళ్ళకి ఇప్పుడు ఇస్తూనే ఉంటాం. ప్రసాద్ కనపడ్డాడు, ప్రసాద్ మేము చైర్ కూడా ఇచ్చాము. అందరు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కదా. మీ అందరికి ఈద్ శుభాకాంక్షలు. హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జుబేద్ అలీ. నమస్తే, అస్సలాము అలైకుం. అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. మెహందీ స్టార్ట్ అయిపోయింది. ఇష్రత్ ఎప్పుడులాగే ప్రతి ఇయర్ తన చేతులతోటి మా ప్రతి రంజాన్కి తనే పెడుతూ వస్తుంది. ఈసారి కూడా బ్యూటిఫుల్ డిజైన్ స్టార్ట్ చేసేసింది తను. అక్కడ ఆల్రెడీ మా మీఠీకి అయిపోతుంది, తనే మంచిగా డిజైన్ చూస్ చేసుకుందంట. ఫినిష్ అయ్యాక చూపిస్తా. నాకైతే ఫినిష్ అయిపోయింది. ఇది ఫినిష్ అయినంతలో పడుకొని కూడా లేచాను. నాకు మెహందీ పెట్టేటప్పుడు ఎంత బద్ధకము, ఓపిక్గా చేతులు కట్టేసి కూర్చోవాలంటే చాలా ఓపిక ఉండాలి. కాబట్టి ఒక న్యాప్ అయితే అయిపోయింది. మా మీటికి కూడా చక్కగా డిజైన్ ఇక్కడ ఇటువైపు అవ్వాలి కదా, ఇటువైపు ఇంకా అవ్వాలి. ఈ సైడ్ అయ్యింది. నువ్వు చాలా ఓపిక ఎక్కువ కదా నీకు. ఎంజాయ్ చేయలేదు, జస్ట్ ఫోన్ చూసుకుంటూ చేసుకున్నావు. ఇక్కడ నేను మా వారి పేరు రాయించుకున్నాను, అలీ అని. తర్వాత ఈద్ ముబారక్ అని సింపుల్ గానే రాయించుకున్నా గైస్, ఈద్ ముబారక్ అని. ఇక్కడ మనం రేపు ఈద్లో ఎంత మంచిగా కనిపిస్తుందో, ఎలా పండుతో చూద్దాం. మీటి చేతులు ఎర్రగా ఉంటాయా, నా చేతులు ఎర్రగా ఉంటాయా? ఉంటది. ఎందుకని అలా? ఆమె ప్రొద్దు వరకు కడుక్కోదు, నేను తొందర కడుక్కొస్తుంది. ట్యూషన్ కూడా వెళ్ళాలి కాబట్టి వాష్ చేసేసుకోవాలి. నేను అలాంటి గ్లౌజ్ వేసుకొని పోతా. మా తల్లి గ్లౌజ్ వేసుకొని. ఓకే, అయితే రేపు మార్నింగ్ మా లుక్స్ ఎలా ఉన్నాయో చూద్దాము. థ్యాంక్ యూ సో మచ్ ఇష్రత్. ఇప్పటివరకు మా మెహందీ ఎలా పెట్టుకున్నామో చూసారు కదా. ఇప్పుడు అమెరికాలో ఉన్న మా ఫాతిమా మెహందీ ఎలా పెట్టుకుంది, తర్వాత రాజమండ్రిలో ఉన్న మా ఆయిషా మెహందీ ఎలా పెట్టుకుందో చూసేద్దామా ఒకసారి. అందరికీ చూపించలేదు కదా నా మెహందీ. సో ఈ మెహందీ ఎందుకు ఇలా షాబీగా ఉందని మీరు అనుకోవచ్చు. ఈ షాబీగా ఉండడానికి రీజన్ ఏంటంటే ఇది స్టిక్కర్తో వేసిన మెహందీ అనమాట. ఇక్కడ షయాజ్ రాశారు షే అని, ఎందుకంటే తర్వాత పేరుకి స్పేస్ లేదు. సో ఇలా స్టిక్కర్తో చేసిన మెహందీ ఇది. బాగానే వచ్చింది, పర్లేదు. మనకు ముందే మెహందీ రాదు కానీ పర్లేదు, బాగానే వచ్చింది గైస్. మేము యాక్చువల్లీ మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాము. మా మమ్మీ మెహందీ పెట్టించుకుంటున్నారు. వదిన వాళ్ళు అక్కడ పెట్టించుకుంటున్నారు, మేము ఇక్కడ పెట్టించుకుంటున్నాం. అంటే వదిన వాళ్ళు అక్కడ అంటే హైదరాబాద్లో.
మేము ఇక్కడ రాజమండ్రిలో. ఫైనల్లీ ఫ్రంట్ అయితే అయిపోయింది, ఇంకా బ్యాక్ ఇది ఆరాక బ్యాక్ పెడతారంట. బాగుంది కదండి డిజైన్. ఇప్పటి వరకు మా మీటికి చక్కగా మా వారు తినిపించారు. ఎన్ని రోజులు తిన్నావు? ఒకటి తిన్నాను. అయితే ఇలాగ చక్కగా మెహందీ పెట్టించుకున్నప్పుడు ఇలాగా ప్రతి ఇళ్లలో హస్బెండ్ కానీ లేకపోతే బ్రదర్ కానీ కొడుకు కానీ తినిపిస్తూ ఉంటారు కదా చాలా మంది ఇళ్లలో. మీ ఇంట్లో మీరు మెహందీ పెట్టించుకున్నప్పుడు ఎవరు మీకు ఫుడ్ని తినిపించారు? మా అబ్దుల్ అయితే ఇప్పుడే పాపం తను రోజా ఇఫ్తార్ చేసేసుకొని నమాజ్ చదువుకొని ట్యూషన్కి వెళ్ళిపోయాడు. అందుకని మా వారు ఒక్కరే అయిపోయారు మా ఇద్దరికి తినిపించడానికి. కానీ మీటి ఏం చెప్పిందంటే తనకి తినిపించే వరకు నాకు తినిపించొద్దంట. అంత ఆకలి మీద ఉన్నాం అనమాట ఈ రోజు. షేర్ చేయకూడదు, ఒక్కరిని తినిపిస్తే ఒక్కరినే తినిపించాలి. యా, ఈ రోజు ఇఫ్తార్లోకి మాకు దోశలు, కిచిడి, తర్వాత కొబ్బరి పచ్చడి ఈరోజు సింపుల్ గా చేసుకున్నాము. సింపుల్ అనుకుంటారేమో, ఇది సింపుల్ కాదండి. ఈ రోజు లాస్ట్ రోజా కాబట్టి మీటి బయట నుండి ఆర్డర్ చేసుకొని తినాల్సిందే అని చెప్పింది. ఓకే, ఈ రోజుకైతే మా మెహందీ కంప్లీట్ అయిపోయింది. మీటి నీ చేతులు కూడా కంప్లీట్ అయిపోయింది కదా మొత్తం కంప్లీట్. అయితే ఇష్రత్ దీదీకి థ్యాంక్ యూ చెప్పే. థ్యాంక్ యూ సో మచ్ దీదీ. अस्सलाम वालेकुम रहमतुल्लाहि वबरकातुहू. चांद मुबारक, రంజాన్ ఈద్ ముబారక్. నా గోరింటాకి ఎక్కడ షర్ట్కి అంటుకుంటుందో అని మా వారు కంగారు పడిపోతున్నారు, కానీ ఆరిపోయింది. పిల్లలేరి అబ్దుల్ ఇంకా రాలేదు. అబ్దుల్ ఆనాని హవి మీటి నమాజ్ పట్టరు. చందమామ అయితే చక్కగా మంచిగా మా మేడ పైన ఎప్పుడు ఇలాగే కనిపిస్తుంది, కానీ రంజాన్ స్టార్టింగ్లో అయితే కనిపించలేదు. ఆ మబ్బులు అడ్డొచ్చేసినవి. ఇప్పుడైతే చాలా క్లియర్గా కనిపిస్తున్న మా ఇంటి పైన చందమామ. अस्सलाम वालेकुम, चांद मुबारक, ईद मुबारक. ईद मुबारक. ईद मुबारक फातू. क्या करते हैं? आपका ईद हो गया, हमारा ईद शुरू होता है. यस, अभी ईद का नमाज हुआ, अभी ईद नहीं हुआ. शीर खुरमा पीना है, बिरयानी खाना है. माशाल्लाह. हो तो ऐसा. मामी ईद मुबारक. वालेकुम सलाम रहमतुल्लाहि वबरकातुहू. ईद मुबारक शयाज. या मामी क्या आपको चांद मुबारक. शुक्रिया शुक्रिया. कहाँ जा रहे हैं आप लोग? अभी से ईद का नमाज पढ़ लेके घर जाते हैं. वहाँ जाके अब कुकिंग स्टार्ट. अब स्टार्ट होता ना ईद. ओके माँ, ओके, अल्लाह हाफिज. लाफिज. ईद मुबारक. ईद मुबारक. ईद मुबारक, ईद मुबारक. मामूल में बोले जाना कि ईद मुबारक. कैसे क्या करते? नमस्ते. अब भी हो गया. सलाम वालेकुम. ईद मुबारक. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఈద్ వ్లాగ్. సో ఈరోజు మాకు ఈద్ అనమాట. సో ఇండియాలో రేపు ఉంటుంది ప్రాబబ్లీ. సో ఈరోజు మాకు ఈద్. సో ఆఫ్టర్ 1 month ఆఫ్ ఫాస్టింగ్ ఇన్ రంజాన్ ఫైనలీ ఈరోజు ఈద్ ఉందన్నమాట. ఇదే మాకు చాలా పెద్ద పండగ. సో చాలా హ్యాపీగా ఉంది, చాలా థ్రిల్లింగ్గా ఉంది. సో ఫైనలీ నేను ఈద్ యూఎస్లో చేసుకుంటున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. బట్ ఐ మిస్ మామ్ డాడ్. ఎలాగైనా అఫ్ కోర్స్ ఫ్యామిలీతో చేసుకునే ఆ ఫీల్ వేరేగా ఉంటుంది. సో యా, సో వెల్కమ్ టు అవర్ ఈద్ వ్లాగ్. బ్యాక్గ్రౌండ్లో వాయిస్ వస్తుంది చూసారా, ఏదో వాటర్ ఫ్లో అవుతున్నట్టు. ఏం లేదండి, మేము కొత్త ఎక్వేరియం తీసుకున్నాము. ఇక్కడ చేపలకి కూడా ఇన్సూరెన్స్ ఉందంట. జస్ట్ కిడింగ్, అంతే, ఏం లేదు. సో మేము పొద్దున ఈరోజు నమాజ్కి వెళ్ళాము, నమాజ్ చేసుకున్నాము. మళ్ళీ నమాజ్ తర్వాత వచ్చి షీర్ ఖుర్మా చేసుకున్నాను. మీ అందరికీ మా ఇంట్లో ఈరోజు ఎలా ఈద్ జరిగిందో చూపించబోతున్నాను. స్టే ట్యూన్డ్. ఈరోజు కట్టెల పొయ్యిని రెడీ చేస్తున్న మా ప్రసాదు సిద్ధు. మా వారు మా బాబు అబ్దుల్ ఇద్దరు కలిసి నమాజ్కి వెళ్తున్నారు మస్జిద్కి. ఈరోజు మా షీర్ ఖుర్మా ఇలాగా మంట పెట్టి చేస్తున్నాము. ఎందుకంటే ఇది 50 లీటర్ల పాలు కాబట్టి మంట వస్తుందమ్మా కళ్ళలో పొగలు. ఆ రోజుల్లో పాపం ఎలాగ కట్టెలు పొయ్యి మీద ఎలా వండుకునేవారో కదా. ఈరోజు
ఈరోజు మేము కట్టెల పొయ్యిని యూజ్ చేసి ఇప్పుడు తెలిసిందే కదా గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి కాబట్టి నేను కట్టెల పొయ్యి మీద షీర్ కుర్మా, ఈరోజు మా ఇంట్లో కట్టెల పొయ్యి మీద షీర్ కుర్మా. పాలు బాగా మరగాలి. మా ప్రసాద్ మా సిద్ధు చక్కగా సెట్ చేసి, అంటే సిద్ధు సగమే చేసాడు పాపం. సెట్ చేస్తున్నంతలో మా వారు నమాజ్కి వెళ్ళాలని సిద్ధుని తీసుకెళ్ళిపోయారు. ప్రసాద్ థ్యాంక్ యూ ప్రసాద్. ప్రసాద్ చక్కగా సెట్ చేశాడు. ఇక్కడ మీ అందరికీ ప్రసాద్ గురించి చెప్పాలి. సిగ్గుపడుతున్నా ఇక్కడ అందరూ కామెంట్లలో ఏమడుగుతున్నారు, ప్రసాద్ కనిపించట్లేదు ఏంటి, ప్రసాద్ ఏమైపోయాడు సూర్యుడు చెప్పు ప్రసాద్, నువ్వేమైపోయావు? నేనేదో నువ్వు కిడ్నాప్ చేసి దాచేసేయాలని అనుకుంటున్నారు అందరూ. చెప్పే నీ నోటి నుండి నువ్వు చెప్పే, ఏమైపోయావు మా వీడియోస్లో, ఎందుకు కనిపించట్లేదు చెప్పు చెప్పు. ఏడవకు ప్రసాద్, ఏడవకు, చెప్పే ఎందుకు? ఎస్, తను ఇప్పుడు మేకప్ నేర్చుకున్నాడు అనమాట. నేర్చుకొని ఇప్పుడు బయట షూట్స్లకి వెళ్ళి అందంగా అందరికీ మేకప్స్ చేసేస్తున్నాడు. అందుకని మా ఇంటికి రావడం తగ్గింది ఈ మధ్య. తను రానప్పుడే నేను షూట్స్ అయి పెట్టేసుకోవడం వల్ల తను కనిపించట్లేదు, కానీ మధ్య మధ్యలో వచ్చి కనిపిస్తూనే ఉంటాడు. ఆ టైంలో మా షూట్స్ ఉండటం లేదు కాబట్టి ఎవరికి కనిపించట్లేదు. ఇప్పుడు ప్రసాద్ని చూసారు, నీ నీ ఫ్రెండ్స్ ఉన్నారు అందరూ, హాయ్ చెప్పు హాయ్ చెప్పు. అయ్యో అందరు నేను అడుగుతున్నారు, హాయ్ చెప్పు చెప్పే. అలా కదా, అలా హాయ్ అందరికీ రంజాన్ శుభాకాంక్షలు ఇలా చెప్పు. చెప్పమ్మా. అయ్యో నువ్వు ఎంతసేపు నవ్వుతావో అంతసేపు నీకు వీడియో వస్తుంది. చెప్పు. అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. హాయ్ ఇలా కాదు, అందరికీ రంజాన్ శుభాకాంక్షలు అలా చెప్పు. మీకు వచ్చినందుకు నాకు రాదా పోలే, ఏదో ఒకటి రంజాన్ శుభాకాంక్షలు చెప్పేశాడు మా ప్రసాద్. ఇప్పుడు అందరికీ కనిపించాడు కదా. నెక్స్ట్ తను వచ్చినప్పుడు కూడా వీడియో తీయడం స్టార్ట్ చేస్తాను. అందరికీ నువ్వు కనిపిస్తుండాలి, నిన్ను చాలా ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. మా వారు మస్జిద్కి వెళ్ళి నమాజ్ చదువుకొని అక్కడి నుండి మా అత్తగారి మా మావయ్య గారి సమాధి దగ్గరికి వెళ్ళి క్లీన్ చేసి పువ్వులు చల్లుతున్నారు. ఇది అయ్యాక ఇంటికి వచ్చేస్తారు. నమాజ్ చదివేసుకొని మా వారు ఇచ్చేసాడు. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. అబ్దు ఈద్ ముబారక్ బేటా, ఈద్ ముబారక్, ఈద్ ముబారక్. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. బస్ छोड़ो. ఈద్ ముబారక్ ఈద్ ముబారక్. हाय अस्सलाम वालेकुम अस्सलाम ईद का है ఈద్ ముబారక్. ఈరోజు తెలిసిందే కదా, రంజాన్ అనగానే ఈది. నిన్నటి నుంచి ప్రాణం తీసేస్తున్నారు, ఈది 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 అని. ఈది అంటే వాళ్ళకి మనీ. మా చిన్నప్పుడు అయితే ఈది అనగానే ఒక 50 రూపీస్ ఇచ్చేవాళ్ళు. 50 రూపీస్ అంటే అమ్మ నాన్న కలిపి 50 రూపీస్. బయట వాళ్ళు అంటే చుట్టాలు అది అందరు ఉంటారు కదా, వాళ్ళు 10 రూపీస్ ఇచ్చేవాళ్ళు. మీకు 5 రూపీస్ ఇచ్చారు. 5 రూపీస్. అయితే ఇప్పుడు 10 రూపీస్ 50 రూపీస్ మా పిల్లలు అదే తీసుకుంటాము లేదు 2 zeros తీసేసి వీళ్ళిద్దరికి 50 రూపీస్ ఇమ్మని అడిగారు కాబట్టి ఇద్దరికి కలిపి 50 నేను అయితే 50 రూపీస్. నా చిన్నప్పుడు ఎలాగో నేను ఇది తీసుకునేదాన్ని, ఇప్పుడు కూడా అదే అదే 50 రూపీస్ ఇస్తాను. ఆ 50 రూపీస్ కూడా మీరు తీసుకొని మళ్ళీ నాకే ఇచ్చేయనట్టు. అంటే మేము తీసుకొని మా అమ్మగారికి ఇచ్చేసేవాళ్ళం. నాకు తెలుసు మా అమ్మ నాకు 500 ఇస్తానని. పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళే. అయితే ఫస్ట్ ఇది నిన్ననే ఫాతిమా పంపించేసింది కాబట్టి ఇద్దరికి ఫస్ట్ ఇది ముందు వచ్చేస్తుంది. ఫస్ట్ తనకి ఇవ్వండి, ఫస్ట్ ఇవ్వడం కాదు నుంచో. ఫస్ట్ ఇది ఫాతిమా పంపించిన ఇది మా వారి చేతుల మీదుగా ఇద్దరికి ఇచ్చేది. ఫాతిమా ఫస్ట్ అలా కాదు, ఫస్ట్ నెక్స్ట్ ఫస్ట్ నీకే ఇస్తా. तुमने को दे दो फर्स्ट पिंक होना कौन सी इसमें ज्यादा है? రెండిట్లో ఏది ఎక్కువ? नहीं दो में भी बराबर है, एक कम एक ज्यादा नहीं. ఓకే ఇప్పుడు ఇది మా తరపున ఇది మాట అక్కకి ఇచ్చేసాను ఇద్దరికి. ఇప్పుడు ఇది మా తరపున. ఇందా ఫస్ట్ భయ్యాకి ఇచ్చారు కదా, అప్పు. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ మా అన్నయ్య కూడా నాకు ఇది ఇవ్వాలి అందిన వార్త ఏంటంటే మస్జిద్ దగ్గర మా అబ్బాయిలు మా వారి దగ్గర సెపరేట్ గా తీసేసుకున్నాడంట ఇది. నాకు ఇవ్వలేదు, నాకు అస్సలు ఇవ్వలేదు. నేను అంటే ప్రామిస్ నాకు చెప్పాడు, అది వినేసింది మీటి. గైస్ మా అన్నయ్య మస్జిద్ దగ్గర నాకు తెలియకుండా డాడీ నుంచి డబ్బులు తీసుకున్నా నాకు ఇవ్వాలి ఇప్పుడు. యువర్ సైడ్. వావ్, అన్నయ్య ఇచ్చిన చెల్లికి ఇది. థ్యాంక్ యూ గుడ్ బాయ్. అన్నయ్య ఎందుకు తీసుకున్నాడంటే బయట నీకు ఇవ్వడానికంట, నాకు ఇప్పుడే చెప్పిండు. చెల్లెమ్మకి ఇవ్వడానికి తను తీసుకున్నాడు. మాకు నమ్మకం లేదు దొరా, ఏం అనుకోకు. నాకు డాడీ ఇవ్వాలి. నమ్మకం. మా అన్నయ్యకి నమ్మకం తేను. నమ్మకం తేను. ప్లీజ్ తెలుగు నాకు బాగా వచ్చు, నాకు నిజంగా తెలుగు చాలా బాగా వచ్చు గైస్. అబ్బిజ్ దిఖానా. ओके खुश ईदी आ गया. ओके अब मैं बिरयानी बनाना है. बाय. షీర్ కుర్మాలోకి డ్రై ఫ్రూట్స్ ని ఫ్రై చేసేసుకుందాం. కట్టెల పొయ్యి మీద చేస్తున్న మా షీర్ కుర్మా అన్నమాట. ఆల్రెడీ పాలు బాగా మరిగాయి, అక్కడ పెట్టేశారు. ఈ ఎండ కూడా చాలా తీవ్రంగా ఉంది. కమ్మటి నెయ్యి మంచిగా స్మెల్ అయితే వస్తుంది. కొంచెం మంట పెడతావా? మరీ ఎక్కువగా వద్దులే, ఇది నెమ్మదిగానే, ఎందుకంటే మాడకూడదు, అందుకని మంట పెట్టలేదు. తర్వాత మనం చికెన్ బిర్యానీ ప్రసాద్ ఇందులో చేద్దాం. ఇప్పుడు ఇందులోనే జీడిపప్పును కూడా వేసేసుకొని కళ్ళు అయితే మండిపోయి నీళ్ళు వచ్చేస్తున్నాయి. నిజంగా పొగ చాలా హారిబుల్గా వస్తుంది. అందుకని ఈరోజు ఎక్కువ క్వాంటిటీలో నేను బిర్యానీ చేయట్లేదు, ఇంట్లో తక్కువగా చేస్తున్నాను. నార్మల్గా ఇంట్లో కూడా ఈరోజు చేయకుండా మా మీటి బయటకు వెళ్ళి ఎంజాయ్ చేద్దామని చెప్పింది. కానీ రంజాన్ నాడు ఇంట్లో కొద్దిగానే చేసుకోవాలంటే ఇంట్లో కొద్దిగా చేస్తున్నాను. కానీ షీర్ కుర్మా అందరికి ఇవ్వాలి కాబట్టి ఎక్కువ క్వాంటిటీలో మీ చీర జాగ్రత్త అమ్మా. అప్పుడు మరి సేమే కదా ఇలా వచ్చి మంచిగా మీగడ పాలు మరిగి కట్టెల పొయ్యి మీద మరిగి ఉన్న పాలు ఇప్పుడు ఇందులో సేమియా. ఇది నైటే మేము నెయ్యిలో ఫ్రై చేసి ఉంచిన సేమియా అన్నమాట. ఇప్పుడు అవ్వదని పని నైటే, కానీ గ్యాస్ మీద చేసాం. గ్యాస్ మీదే ఇది ఫ్రై చేసిన సేమియా. ప్రసాద్ స్పూన్ ఇచ్చే. సుజాత నాకు ఇక్కడ చక్కెర వేసేయమ్మా ఇందులో. ఇలైచీ పౌడర్, దీని స్మెల్లే హైలైట్గా అనిపిస్తుంది. ఇది కలిపేసుకొని డ్రై ఫ్రూట్స్ అయిపోతే తీసుకొచ్చి ఇందులో వేసేయాలి. ప్రసాద్ కమ్మనైన నెయ్యితో పాటే మనం వేసేసుకోవాలి. ఈ నెయ్యితోటే చాలా టేస్ట్ అనిపిస్తుంది షీర్ కుర్మా అనేది. డ్రై ఫ్రూట్ షీర్ కుర్మా అన్నమాట. ఇప్పుడు ఇందులో మిల్క్ మేడ్
చాలా రోజుల తర్వాత, అంటే చాలా రోజులు అంటే మా ఇంట్లో ఫస్ట్ టైం కట్టెల పొయ్యి మీద చేసిన షీర్ కుర్మా ఇప్పుడే మా వారికి టేస్ట్ చూపించాను. ఎలా ఉంది? చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత అంటే గ్యాసులు ఏమి అంటే ఎలక్ట్రికల్ స్టవ్ ఏవి రాకముందు మన ఇళ్ళల్లో అమ్మలు పొయ్యి ఇట్లాంటి కట్టెల పొయ్యి మీదే ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు కూడా చాలామంది చెప్తూ ఉంటారు కట్టెల పొయ్యి మీద చేసుకుంటే ఆ టేస్టే వేరు అంటారు. కానీ ఇక్కడ కళ్ళు మండిపోయి నీళ్ళు వచ్చేసి నాకు అప్పుడప్పుడు కళ్ళకి ఎక్సర్సైజ్ బాగుంటుంది. కళ్ళకి ఎక్సర్సైజ్. వాటర్ షీర్ కుర్మా రెడీ. సో హలో గైజ్, నేను కూడా రెడీ అయిపోయాను ఫైనల్గా. అండ్ మా మమ్మీ డాడీ అందరికన్నా నేనే చాలా బాగున్నా. చూడండి గైజ్, చాలా బాగుంది కదా. మా మమ్మీ సెలెక్ట్ చేసింది ఇది. మా మమ్మీ కలెక్షన్స్ నుంచి ఇన్ని మంచి బట్టలు ఉంటాయన్నమాట. అండ్ ఇంకేంటంటే మా మమ్మీ ఈరోజు మటన్ బిర్యానీ చేసింది, చికెన్ బిర్యానీ చేసింది, షీర్ కుర్మా చేసింది. మీరందరూ అది మిస్ అయిపోయారు గైస్, సాడ్లీ. నేను రెండు తిన్నాను మాషాల్లా. అండ్ చాలా బాగుంది. మా మమ్మీ చాలా మంచి కుకింగ్ చేస్తుంది. మీ అందరికీ ఈద్ ముబారక్. సో ఇదే నా ఈద్ అవుట్ఫిట్ ఈరోజు. సో మీ అందరికీ చూపిద్దామని. సో ఈ అవుట్ఫిట్ మీకు బాగా నచ్చింది కదా. మీకు తెలుసు నేను ఈ అవుట్ఫిట్ ఎక్కడి నుంచి తీసుకున్నానో. కమాన్ గెస్. ఎస్, మన జుబేదా అలీ కలెక్షన్స్ నుంచి తీసుకున్నాను నేను. మీకు కూడా ఇలాంటి మంచి మంచి డ్రెస్సెస్ కావాలంటే డూ చెక్అవుట్ అవర్ పేజ్ అండ్ ప్లీజ్ టు కమ్ టు ద ఎగ్జిబిషన్స్ వి కండక్ట్. సో నేను బాగా రెడీ అయ్యి వెళ్ళి నమాజ్ చదివేసి వచ్చి షీర్ కుర్మా చేశాను. ఇదే నా యమ్మీ షీర్ కుర్మా నేను చేసింది. ఎక్సలెంట్ ఉందంట అని చెప్పేసి మా ఆయన అన్నారు. సో ఇంత షీర్ కుర్మా ఎందుకు చేశాను అని మీరు అనుకోవచ్చు. నేను ఎందుకు చేశాను అంటే ఇక్కడ షయాస్ ఫ్రెండ్స్కి కూడా ఇద్దాము అని చెప్పేసి. ఇది ఒకటే కదండి పండగ, మాకు పెద్ద పండగ. సో వాళ్ళు కూడా వాళ్ళ పండగలకి అన్నీ ఇస్తారు, మేము అన్నీ తినేసి అలా ఉండకూడదు, మేము కూడా మా పండగలకి ఇవ్వాలని చెప్పేసి షీర్ కుర్మా చేశాను అనమాట. మీరు ఏంటి అనుకుంటున్నారా? ఎలాగో కట్టెల పొయ్యి ఉంది కదా అని ఉల్లిపాయలు వేపేసుకొని పెట్టుకున్నారు అనమాట. ముందు కొంచెం నీళ్ళు వేద్దాము. నూనె తీసుకొచ్చేసావా? ఇది మాడిపోతుంది, నేను నీళ్ళు వేసుకెళ్ళా. ఇంకా ఉన్నాయి ఉల్లిపాయలు, తీసుకురండి. మా కర్రీ वालेकुम सलाम रहमतुल्लाहि व बरकातहू। ईद मुबारक। अब्बा दोनों एक ही कलर पहने। जिम्मेदारी कलेक्शंस में का వావ్ ఎంత బాగుందో మా ఆయిషా. ఎస్, నేను కూడా జుబేదాలి కలెక్షన్స్ లో డ్రెస్ వేసుకున్నా. वालेकुम सलाम रहमतुल्लाहि व बरकातहू। वाव सुपर रे। ईद मुबारक बेटा, कैसे है? मैं कैसी है? ज्वेलरी भी जिम्मेदारी कलेक्शंस का। అది కూడా జుబేదారి కలెక్షన్స్. కానీ నేను గోల్డ్ పెట్టుకున్నాను ఈ రోజు. జుబేదారి కలెక్షన్స్ లోది పెట్టుకోలేదు. నేను మరి ఊరు వచ్చాను కాబట్టి జుబేదారి కలెక్షన్స్. వావ్, వాలేకుం సలాం रहमतुल्लाहि व बरकातहू। ईद मुबारक। वाव, वालेकुम सलाम। ईद मुबारक। ब्यूटीफुल फैमिली, क्यूट फैमिली। रमजान को ईद मुबारक। हाँ थैंक यू, शुक्रिया आपको भी मुबारक। भाईजान का फोन खाली नहीं है, सब लोग ईद मुबारक बोलते हैं। मेरा अच्छा है? ठीक है। अरे मैं फुल दिखला तू एक लहजा दिखती अच्छी है।
అమ్మి मेहंदी मेहंदी लगा के रखना मेहंदी लगा के रखना डोली सजा के रखना నా గోరింటాకు నిన్న పెట్టించుకున్నది आयशा मेहंदी माशाल्लाह माशाल्लाह वाओ आप लोग को भी ईद मुबारक अल्लाह हाफिज एंजॉय మా ఆయిష కూడా ముద్దు పెట్టింది మళ్ళీ పెట్టు ఆయిష फिर किसको अस्सलाम वालेकुम जुबेद अली यूट्यूब चैनल की तरफ से मी अंदर की ఈద్ ईद मुबारक हैप्पी रमजान చూసారా మెహందీ నిన్న పెట్టించుకున్న మెహందీ చక్కగా అయితే పండింది అంతా ఇక్కడ చాంద్ వేయించాను అలీ మా వారి పేరు ఈద్ ముబారక్ ఇక్కడ ఏమండి అజీ ఎక్బార్ ఇద్దరు ప్లీజ్ ప్లీజ్ ఈ ఇయర్ ఒక్క రాంగ్ అయితే జరిగిపోయింది అంటే ఒక్కటి మర్చిపోయాను చాలా అది నైట్ ఎలా మర్చిపోయానో తెలియలేదు అదేంటి చెప్పాలి ఏంటి మా వారి చేతిలో జడ్ అని నేను ఎప్పుడు కూడా మెహందీ రాసేదాన్ని కానీ మిస్ అయిపోయింది అయ్యో ఈ ఇయర్ మిస్ అయిపోయి ఎలా మిస్ అయిపోయారు తెలియలేదు నాకు ఎందుకు మిస్ అయ్యంటే దానికి కూడా ఒక రీజన్ ఉంది రాత్రి మా వారు మీఠీని అబ్దుల్ని తీసుకుని బయటికి వెళ్ళిపోయారు ఎక్కడికి ఐస్ క్రీమ్స్ ఏంటి ఎక్కడికి వెళ్ళారు అంటే రేపటి నుంచి రంజాను ఇక మీరు ఐస్ క్రీమ్ మాకు ఇప్పించారు ఈ 1 month మంచిగా ఎంజాయ్ చేసి తిన్నారు వీళ్ళు ఐస్ క్రీమ్ తిని అందుకని బయటికి వెళ్ళి నేను అప్పటికి గోరింటా పెట్టుకుని పడుకుని పోయాను వీళ్ళందరూ తిరిగి తిరిగి నైట్ ఏ టైంకి వచ్చారో తెలియదు మీరు వచ్చాక పెడదాము మెహందీ అని అనుకున్నాను కానీ అలా మర్చిపోయాను ఇలా మీ పేరు నా చేతి మీద ఉంది మరి నా జట్టు ఎక్కడా 32 ఏళ్ల క్రితం జట్టు ఈ జట్టులో వెళ్ళిపోయిందా ఓకే కానీ నెక్స్ట్ రంజాన్కి తప్పకుండా గుర్తు పెట్టుకొని ఎంత నైట్ అయినా సరే మెలుగ్గా ఉండి నేను జట్టు అలా పామేస్తాను ఓకే సో మీరందరూ అనుకోవచ్చు ఏంటి మొత్తం ఈమెనే ఉంది వ్లాగ్లో అని చెప్పేసి అలా అనుకోవడం సహజమే సో షయాజ్ ఇంకా తన కజిన్స్ కూడా ఈరోజు వచ్చారు మాకు ఈద్ కాబట్టి సో షయాజ్ ఇంకా తన కజిన్స్ అందరు కలిసి వెళ్ళారనమాట అంటే అన్ని గ్రోసరీస్ తెచ్చుకుందాం బిర్యానీ చేద్దామని సో ఈరోజు బాయ్స్ చేస్తారనమాట బిర్యానీ నేనైతే విశ్రాంతంగా కూర్చుంటాను వెళ్ళి సో యా వాళ్ళు తేడానికి వెళ్ళారు సో వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ ప్రిపరేషన్స్ ఎలా ఉంటాయో నేను మీ అందరికీ చూపిస్తాను దుర్గాప్రసాద్ రా పాపం దుర్గాప్రసాద్ తనే కప్పు తీసుకొచ్చి ఇచ్చాడు నాకు ముందు తనకు చాలా ఇష్టం అనమాట మా ఇంట్లో చేసిన షీర్ కుర్మా అంటే సరే ఫస్ట్ నువ్వే టేస్ట్ స్పూన్ ఇది ఎవరు తీస్తున్నారో చెప్తాను నేను మా ప్రసాద్ తన మొహం మీద పెట్టి ప్రసాద్ నువ్వు టేస్ట్ చేయవా సిద్ధు నువ్వు చక్కగా మనం కొంతమందికి పంపించాలి ఇలా కట్టెల పొయ్యి మీద చేసాము కాబట్టి ఈ షీర్ కుర్మా అంత టేస్ట్ వచ్చింది కదా ప్రసాద్ మా ప్రసాద్ చక్కగా ప్యాకింగ్స్ అయితే చేసేస్తున్నాడు మా సిద్ధు హెల్ప్ నువ్వు ఇంకొక కప్పు తినాలి ఇంకా 2 కప్పులు తింటావు తను కూడా రీల్ తీసుకుంటున్నాడు అదిగా టిఫిన్ చేయాలి అమ్మ 2 కప్పులు తింటున్నాను ఏంటి టిఫిన్ చేయాలి చేయమంట 2 కప్పులు తింటున్నాను 2 కప్పులు తింటానని టిఫిన్ చేయలేదా ఈరోజు మనం ఇక్కడ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర ఇవన్నీ కొంచెం ఫ్రై చేసేసుకుందాం మన బిర్యానీలో కోసం కానీ బిర్యానీ మాత్రం మనం లోపలికి వెళ్ళి రైస్ కుక్కర్లోనే చేద్దాం ఇక్కడ చాలా పొగ అయితే వచ్చేస్తుంది అసలు హారిబుల్గా ఉంది ఇక్కడ ఎండ కూడా చాలా అంటే చాలా ఉంది ఈరోజు హాయ్ షయాజ్ హలో ఎక్కడికి వెళ్ళావు ఇప్పుడే గ్రాసరీస్కి వెళ్ళి మటన్ ఇంకా ఇండియన్ గ్రాసరీస్ మా కంపానియన్స్ వీళ్ళే ఈరోజు దుమ్ము దులిపేది కిచెన్లో మనం రెస్టింగ్ అమ్మ వీళ్ళకి పంపిస్తే చేసిన ఒక పెద్ద ఘనకారం ఏంటంటే షన్నా చూపి ఒకసారి అది మటనా ఏంటది ఇంకో ప్లానెట్ ఎంత పెద్ద సైజు దానికి ఆయన కట్ చేయలేదు మర్చిపోయాడేమో జస్ట్ అట్లా ఇచ్చేసాడు అలా నువ్వేం చేస్తావు వీళ్ళందరూ ఎదురు చేస్తున్నారు కదా నువ్వేం చేస్తావు నేను చూస్తున్నా ఏం చేయాలనేది ఇప్పుడు ప్రెసెంట్ అయితే సూపర్వైజ్ చేస్తున్నా ఏంది అసలు అదిరిపోయిన డ్రెస్ లా అఫ్ కోర్స్ నేనే కదా తెచ్చింది అందుకే
చూసారా అండి, గ్యాస్ ప్రాబ్లం వల్ల ఇప్పుడు ఫైనల్లీ ఫస్ట్ ఇలాగే వండేవాళ్ళము పుల్లల పొయ్యి మీద. అంటే పురావస్తు కాలంలో ఇలా ఉండేవాళ్ళం. ఆ ట్రెండ్కి వచ్చేసాము ఇప్పుడు. మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఇగో ఇలా వేసి, ఎండ అయితే మామూలుగా లేదు, ఒక రేంజ్ లో ఉంది ఎండ అయితే. ఇక్కడ చేస్తున్నాం. అందరు కూడా ఫోన్లు చేసి విషెస్ చేస్తున్నారండి. ఫోన్లు రిసీవ్ చేయడానికి కూడా ఖాళీ లేదు. పాపం మా వదిన ఒక్కరే అయిపోయారు అక్కడ. కానీ వదిన లేదు, నువ్వు వెళ్ళాల్సిందే, మాకు ఎలాగో లేరు, అమ్మ నన్ను నువ్వు వెళ్ళి అక్కడే చేసుకో అని చెప్పి వదిన చెప్పబట్టి ఇక్కడికి వచ్చాను నేను. కానీ ఈ పొయ్యి మీద వంట కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి, చాలా టేస్ట్ ఉంటుంది. చికెన్ దమ్ బిర్యానీ. కళ్ళు అయితే బాగా మండుతున్నాయి. ఎప్పుడు ఇలా కట్టెల పొయ్యల దగ్గర నుంచోం కదా, పాపం వాళ్ళు వంట చేసే వాళ్ళకి ఎంత ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు తెలుస్తుంది వాళ్ళ ఇబ్బంది ఏంటో. ఇప్పుడు నేను దాల్చా చేసేస్తున్నాను. ఈ దాల్చాలో ఆనపకాయ అంటే సొరకాయ లేకుండా దాల్చా అనమాట. బ్రహ్మానందం అన్నయ్య మా వారికి ఆయనకి మొన్న ఉగాది రోజున సన్మానం చేశాడు. నాకు భలే ఉందన్న అన్న, నాకేం చెప్పకుండా లోపలికి తెచ్చి పక్కనేసాడు. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. ఈ పొయ్యి దగ్గర అసలు ఎంత చెమట, మంట చెమట రెండు వచ్చేస్తున్నాయి. మా ప్రసాద్ మంచిగా గిన్నె ఏంటి వంకర కూడా అయిపోయింది ఏంటి ప్రసాద్, తిప్పి గట్టి కూడా తిరిగిపోతుందా. ఇలా చేసేసి ఇప్పుడు దీని మీద ఏం చేయట్లేదు బిర్యానీ, దీని మీద ఓన్లీ మగ్గిస్తున్నాము. అంటే ఇలాగా చేసేసి ఇప్పుడు దీన్ని రైస్ కుక్కర్ వేసేస్తాను అన్నమాట. మటన్ని ముందుగా నేను ఉడికించేసుకున్నాను అనమాట. ఇప్పుడు మటన్ బిర్యానీ కోసం ఇది కూడా రైస్ కుక్కర్లోనే వేసేసుకున్నా. ఇది మటన్ బిర్యానీ కోసం అన్నమాట. బిర్యానీ అయితే చక్కగా రైస్ కుక్కర్లో, ఇదైతే మటన్. మటన్ని ముందుగా మనం చక్కగా కుక్కర్లో ఉడికించుకున్నాం కాబట్టి రైస్ కుక్కర్లో చక్కగా ఇది బిర్యానీలోకి ఉడికిపోయింది. నా కోసం కిచిడి రైస్ నా కోసం మా సుజాత చేసింది. థ్యాంక్ యూ సో మచ్ సుజాత. కిచిడి రైస్ అంటే ఇందులో పెసరపప్పు, బియ్యం ఇంకా జీలకర్ర వేసి చేస్తారు. అందులోకి నా కోసం ప్రాన్స్ ఫ్రై. ఫ్రెండ్స్, సక్సెస్ఫుల్లీ మన బిర్యానీ రెడీ అయ్యింది. ఓపెన్ చేయండి. ఇది అంటే నేను వండలేదు, మా జాతిరత్నాలు కలిసి వండారనమాట. ఇట్లా మినిమం ఉంటుంది. ఇండియా లేకపోతే ఏముంది, ఇండియాని యూఎస్లో తెచ్చాం మేము. ఇది ఓపెన్ చేయండి. కలియా అలా మన జాతిరత్నాలు వండారనమాట.
సో అలా ఇంకా ఇప్పటికే చాలా మస్తు అయిపోయింది. ఇంకా ఇప్పుడు తినే టైం వచ్చేసింది. ఓకే గాయ్స్, టేక్ కేర్ అంటిల్ దెన్, బాయ్. ఇప్పుడు షీర్ కుర్మా భోజనం అయిపోయింది కాబట్టి షీర్ కుర్మా తినేస్తాను. ఈ ఇయర్ మిస్ అవ్వను. ప్రతి ఇయర్ నా చేతులతో ఒక స్పూన్ తినిపించడం, పెళ్ళైన దగ్గర నుండి ఒక స్పూన్ ఫస్ట్ షీర్ కుర్మా రంజాన్ రోజు నేనే తినిపిస్తూ ఉంటానన్నమాట. ఇప్పుడు కూడా నేనే. బిస్మిల్లా. కట్టెల పొయ్యి మీద చేసిన షీర్ కుర్మా అదుర్స్ తినేయండి. చాలా అంటే చాలా సూపర్గా ఉంది. కట్టెల పొయ్యి మీద చేసింది ఒక రకమైన టేస్ట్ అయితే మీరు తినిపించగానే ఇంకా టేస్ట్ అదిరిపోయింది. నిజమండి, నమ్మండి. అంటే మీ ఫాదర్కి రెడీమేడ్ షాప్ ఉందని తెలుసు, బిస్కెట్ ఫ్యాక్టరీ కూడా ఉంది మీ నాన్నకి. మీకు గాజు ఫ్యాక్టరీ ఉంది కదా. అయితే ఆలీ గారికి హైదరాబాద్ లో ఒక పెద్ద గాజుల వ్యాపారం ఉందని మన అందరికి తెలిసిన విషయమే కదా. ఆల్రెడీ వైరల్ అయింది కదా. వేడి వేడి బిర్యానీ రెడీ. చూసారా కట్టెల పొయ్యి మీద కూడా ఎంత బాగుంది చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి మా మ్యాంగో అక్కడికి దూకేట్టు చూడాలి ఒకసారి. అంటే ఎలా దిగాలో రావట్లేదు అనుకుంటా. అదేవా అసలు ఎలా ఎక్కింది కదా ఆమె. ఎట్లా ఎక్కింది అసలు ఎట్లా ఎక్కిందా ఆమె వచ్చేస్తుంది. ఎట్లా ఎక్కిందో అట్నే కిందకి వచ్చేస్తుంది. పర్లేదు గైస్. హాయ్ గైస్, మళ్ళీ ఈద్ ముబారక్. అంటే అది ఫస్ట్ అవుట్ఫిట్, ఇది సెకండ్ అవుట్ఫిట్. ఇది కూడా మా జుబేదాలి కలెక్షన్స్ డ్రెస్సే. ఎంత బాగుంది కదా. యాక్చువల్లీ దీంట్లో 6 కలర్స్ ఉండే, ఒక కలర్ నేను తీసేసుకున్నా. చాలా బాగుంది కదా, నాకు చాలా నచ్చింది ఇది, అందుకనే వేసుకున్నా. ఇంకేంటంటే ఈ మా డాడీకి వెళ్ళి చూపిస్తే మోతీచూర్ లడ్డులా ఉన్నానంట నేను. ప్రతి రంజాన్కి లాగే ఈ రంజాన్కి కూడా గుర్తుండిపోయి ఒక గిఫ్ట్ని మేము మా కాలనీలో హెల్ప్ చేసే వాళ్ళకి ఇప్పుడు ఇస్తూనే ఉంటాం. ఈసారి అయితే చైర్స్ని ఇవ్వాలని మేము డిసైడ్ అయ్యామన్నమాట. ఇది ఎవరికైనా ఇంట్లో పనికి వస్తుంది కదా, చైర్స్ మంచిగా కూర్చోడానికి కావాలని మా కరీము మా సిద్ధు ఇద్దరు వెళ్ళి వెతికి వీళ్ళు తీసుకొచ్చి చక్కగా నాకు అరేంజ్ చేసి ఇచ్చారు. కరీం ఇచ్చేసిన తర్వాత తను వాళ్ళ అత్తగారికి చెక్ చేశాడు. ఇక్కడ ఇలా చైర్స్ పెట్టేసాము. ఇక్కడ మన వాళ్ళందరికీ ఇవ్వాలన్నమాట. ఇక్కడ చక్కగా బిర్యానీ నేను వండలేకపోయాను కాబట్టి బిర్యానీ, తర్వాత కూల్ డ్రింక్, వాటర్, నేను చేసిన షీర్ కుర్మా ఇదంతా ప్యాకింగ్ చేసి వాళ్ళకి ఇప్పుడు ఇవ్వబోతున్నాము. అందరికీ ఒక్కొక్క చైరు, ఒక్కొక్క ప్యాకింగ్. మా రంజాన్ కానుక అన్నమాట వాళ్ళకి. ఇలా బిర్యానీ ప్యాకెట్స్ నిన్ననే ఆర్డర్ చేసామన్నమాట. ఫ్రెష్గా మంచిగా వేడివేడిగా బిర్యానీ కావాలని చెప్పి చేయించి ఇక్కడంతా ఇలా ప్యాకింగ్స్ అవుతున్నాయి. ప్యాకింగ్స్ అవ్వగానే మన వాళ్ళందరూ వచ్చేస్తారు, వాళ్ళకి అందరికీ ఇచ్చేస్తాం. మా ఈ కానుక అన్నమాట. ఈ మంత్ అంటే మార్చ్ 28th and 29th నేను నెల్లూరుకు వస్తున్నానండి. జుబేదాలి కలెక్షన్స్ ఎక్స్క్లూజివ్ ఎగ్జిబిషన్ కోసం వస్తున్నాను. జుబేదాలి కలెక్షన్స్ లో మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి, డిస్కౌంట్స్ ఉన్నాయి, న్యూ స్టాక్ రెడీగా ఉంది. అక్కడ అందరం కలుసుకుందాము. అడ్రస్ వచ్చేసి ఓరియన్ మినీ ఫంక్షన్ హాల్, మాగుంట లేఅవుట్ బిసైడ్ ఆలయ హోటల్. అక్కడ మీ అందరి కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. అక్కడ అందరం కలుసుకుందాం మార్చ్ 20th and 29th. డోంట్ మిస్ అవుట్. థ్యాంక్ యూ. మా జ్యోతి. హాయ్ చెప్పే జ్యోతి. హాయ్. సూర్యపడి
ईद मुबारक ईद मुबारक ఇది కూడా ఇది కూడా నీకే. ఇది కూడా నీకే. మా సిద్ధుకి కూడా నువ్వు కరీమే కదా తీసుకొచ్చారు వెళ్ళి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు షాప్ లో నుండి తీసుకొచ్చారు నేనే చెప్పి ప్రసాద్ కనపడతలేదు అన్నారు కదా ప్రసాద్ కనపడ్డాడు ప్రసాద్కి మేము చైర్ కూడా ఇచ్చాము ఈ చైర్ వేసుకుని ఇంట్లో కూర్చొని రోజు ఒక రీల్ తీసి మా యూట్యూబ్ లో పెట్టు సరేనా అయ్యం వాడు పాప హాయ్ కొడుతుంది మా రామేశ్వరి హాయ్ చెప్పు రామేశ్వరి థ్యాంక్ యూ రామేశ్వరి నీకు మా జుబేదాలి కలెక్షన్స్ తరఫు నుండి శారీ తర్వాత నువ్వు పట్టుకుని వెళ్ళగలవా థ్యాంక్ యూ మా బాయ్ ఇందాక చైర్ తీసేసుకున్నావు కదా ఫుడ్ చైర్ మా జుబేదాలి కలెక్షన్స్ తరఫు నుండి నీకు కూడా శారీ థ్యాంక్ యూ అందరూ అడుగుతున్న మా హర్షి అందరు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కదా మీ అందరికి ఈద్ శుభాకాంక్షలు రంజాన్ శుభాకాంక్షలు మా ఖయ్యూ అందరూ ఎక్కడ కనిపించట్లేదు హర్షి ఖయ్యూ ఎక్కడెక్కడ ఇప్పుడు కనిపించేశారు ఇంకెవరు కామెంట్స్ పెట్టకండి యా సుహిరా ఈద్ ముబారక్ సిద్ధు నీ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు హాయ్ చెప్పి ఓకే నువ్వురా తను గౌరీ మండపేటలో మా రెడీమేడ్ షాప్ ఉందన్నమాట మా నాన్నగారు వాళ్ళది అక్కడ నువ్వు ఎన్ని ఇయర్స్ పనిచేసావు 10 years పనిచేసింది అక్కడ నుంచి నేను లాక్కుని మా ఇంటికి తీసుకొచ్చేసాను ఇక్కడ నుంచి మా జుబేదాలి కలెక్షన్లో తను ఉండాలి కదా తీసుకో మా అందాల వయ్యారి భామ మా జ్యోతి పాపం వర్క్ చేస్తూ ఉంది తడిసిపోయిందంతా అని మా ఆడబిడ్డ మా పెద్ద ఆడబిడ్డ రాజమండ్రిలో ఉంటారు వాళ్ళ మా మనవరాలు మనవడు మాట హాయ్ చెప్పండి ఇద్దరు ఇది వాలేకుం సలాం వరహమతుల్లాహి వబరకాతుహు ఇలా ఈరోజు మా కాలనీలో రేయి అనక పగలనక వర్షం వచ్చినా ఎండ వచ్చినా చలి వచ్చినా ఎప్పుడైనా సరే మా కాలనీ అంతా ఎంతో వర్క్ చేసి పెడుతున్న వీళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ వీళ్ళందరికీ మా తరపున మా రంజాన్ కానుక ఇవ్వడం మా అదృష్టంగా భావిస్తున్నాము ఇలా వీళ్ళందరికీ మరొకసారి మేము థ్యాంక్ యూ సో మచ్ చెప్పుకుంటున్నాము బయటకి వెళ్ళి ఇలా మా సిద్ధు అండ్ ప్రసాద్ పంచిపెట్టారు మా రంజాన్ కానుకని ప్రసాద్ అండ్ సిద్ధు థ్యాంక్ యూ సో మచ్ మార్నింగ్ నుండి మాకు చాలా హెల్ప్ చేశారు మీరిద్దరు థ్యాంక్ యూ